నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఫర్ నేషన్ పార్టీ కోసం నేను చేసిన కృషికి దక్కిన గౌరవం ఇది నాకు ఇచ్చింది పదవి కాదు కార్యకర్తకు దక్కిన గౌరవం లక్షలాది మంది కార్యకర్తలకు దక్కిన గౌరవం ఇది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 45 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ అని తెలిపారు ఎంతో మంది కార్యకర్తల త్యాగం ఉందన్నారు దేశవ్యాప్తంగా 14 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు ప్రజలిచ్చిన నమ్మకాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నిలబెట్టుకోలేదని విమర్శించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ లు రైతులను విద్యార్థులను నిరుద్యోగులను మహిళలను మోసం చేశాయని మండిపడ్డారు లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్తారని అన్నారు కూటమితో ప్రభుత్వం ఉండి మరి అటువంటి పార్టీలో నేను కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు మా పార్టీ మా అధిష్టానం మా నేతలు నా మీద విశ్వాసం పెట్టి కార్యకర్తకు అధ్యక్ష పదవి ఇచ్చినంటే ఇది కేవలము కార్యకర్తగా నేను పనిచేసినటువంటి ఒక పనిని చూసి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చింది నేను భావిస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు ఈరోజు తెలంగాణలో 40 లక్షల సభ్యత్వంతో కార్యకర్తలు బూత్ స్థాయిలో నుంచి పనిచేస్తూ పార్టీ కోసం అహోరాత్రులు పనిచేయడానికి సంకల్పంతో ఉన్నారు గతంలో పార్టీ తక్కువ ఉన్న సమయంలో పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పెరుగుతున్న సమయంలో అనేక మంది కార్యకర్తలు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు వారి యొక్క అన్ని రకాలుగా కుటుంబ త్యాగాలు చేశారు ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత పార్టీ ఈరోజు ఇంత దూరం వచ్చింది మరి ఇంత పెద్ద పార్టీ 14 కోట్ల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ దానికి రాష్ట్ర స్థాయిలో నాకు అధ్యక్షత చేయడం అనేది ఉందో ఇది కేవలం కార్యకర్తల ఒక ఆశీర్వాదం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను నేను మహోరాత్రులు కూడా కార్యకర్తగా పనిచేస్తూ కార్యకర్తలు కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు ప్రజల ఒక ఆకాంక్ష భారతీయ జనతా పార్టీని తీసుకురావాలి తెలంగాణలో అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కాంగ్రెస్కో బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా ఇక్కడ పరిపాలించినటువంటి అవకాశం దొరికింది హిందీలో నేను చెప్తుంటాను నేను జనరల్గా बीआरएस को देखा कांग्रेस को परखा बीजेपी को दो एक मौका అని చెప్తా ఉంటాను నేను ఈసారి ప్రజల ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అధికారంలో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క రోజు ఉత్తరం రాశాను వారు చేసినటువంటి ఒక వాగ్దానాలు గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి రైతులకు వాగ్దానం చేసి విద్యార్థులకు వాగ్దానం చేసి 6 గ్యారంటీలు చెప్పి 420 వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు రుణమాఫీ చేశారా పూర్తిగా చేయలేదు కొంతమంది చేశారు దాదాపు 2 సంవత్సరాలు అయినటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే ప్రజల ముందు వచ్చి మీడియాకు ముందు వచ్చి నా దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం బికారీ అయిపోయింది భిక్షం అడుక్కునే పరిస్థితి ఉంది మీరే చెప్పండి మీ యొక్క ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ఒక ప్రభుత్వం ఇది మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎట్లా వాగ్దానాలు చేశారు అంటే మీరు మోసం చేసినట్టు ప్రజలకు మోసం చేశారు రైతుల్ని మోసం చేశారు రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పారు ఇప్పటి వరకు ఇచ్చింది 2 దఫాలు కేవలం 6,000 అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు రైతులని మీరు మోసం చేస్తే ఈ దేశంలో రైతులను మోసం చేస్తే ఉసురు తగ్గుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు రైతులని మోసం చేస్తూ ఉన్నారు దగా చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల్ని 6,000 రూపాయలు ఇచ్చేసి రైతు బంధు 15 రూపాయలు మీరు వాగ్దానం చేసినటువంటి మీ ప్రభుత్వం ఇంతవరకు దానిపైన మీరు నోరు ఇప్పట్లేదు అది కూడా ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఇవ్వడం జరిగింది లేకుండా అది కూడా ఎగ్గొట్టేటటువంటి ఆలోచన మీకు ఉంటుంది
ఈరోజు కొత్త నాటకం పెడుతున్నారు. బీజేపీ పెరుగుతున్నటువంటి సమయంలో ప్రజలకు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ప్రజలకు చెప్తా ఉన్నారు, వాళ్ళు రైతులకు చెప్తా ఉన్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నటువంటి ఈ స్టేట్లో యూరియా లేదు, యూరియా లేదు. యూరియా కొరత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో. యూరియా కోసం రైతులు ఫర్టిలైజర్ షాపుల ముందు తిరిగి ఉండి నించొని అక్కడ కాపలా కాసి సూసైడ్లు చేసుకుని యూరియా దొరకకుండా, ఫర్టిలైజర్ దొరకకుండా, స్ప్యూరియస్ సీడ్స్ దొరికినటువంటి సమయంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో అటువంటి పరిస్థితి చూసాం మనం. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రానికి 12.91 మెట్రిక్ మేము ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఈ యూరియా సంబంధించినటువంటి ఏదైతే కొరత అని చెప్తా ఉన్నారో, మీ ఇప్పటికే 2 లక్షల టన్నులు ఎక్కువ యూరియా ఇచ్చినటువంటి విషయాన్ని ఈరోజు మీ ద్వారా మేము ప్రజలకు చెప్తా ఉన్నాను. రైతులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. రైతులకు సరైన సమాచారం ఇవ్వట్లేదు. దీనిపైన మీరు చర్చకు సిద్ధమంటే భారతీయ జనతా పార్టీ దీనిపైన చర్చకు సిద్ధం ఉంది. మీరు యూరియా ఇచ్చినటువంటి 2 లక్షల టన్నులు మీకు యూరియా ఎక్కువ ఇస్తే మా దగ్గర యూరియా లేదని చెప్తుంది. ఎక్కడ పోయినాయి మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యూరియా? ఏం చేశారా? యూరియాని మింగారా, తిన్నారా? రైతులకు యూరియాలు వేయలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా ఈ రకమైన పరిస్థితి ఈరోజు తీసుకొస్తారు. నిన్న పెట్టింది ఒక పెద్ద సభ. ఆ సభలో పేరు సామాజిక సమరత సభ ఏం పెట్టారు, పేరు పెట్టారు. ఆ సభలో సామాజిక న్యాయం చేస్తా అని చెప్పి సభలు పెట్టారు. ఏం న్యాయం చేశారండి ఆ సభలో? మోదీని మాత్రమే తిట్టారు, ఆర్ఎస్ఎస్ని తిట్టారు, బీజేపీని తిట్టారు. అదా మీ సామాజిక న్యాయం? మీరు పెట్టిన సభ ఏంది? మీరు మాట్లాడిన మాటలేంది? మీరు ఒక్కసారైనా అక్కడ బడుగు వర్గాల గురించి మాట్లాడారా? మోదీని తిట్టడమే సరిపోయింది. ఖర్గే గారు వారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఈ దేశానికి వారు దాదాపు 55 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారైనా ఈ ప్రజల గురించి ఆలోచించారా? కేవలం అవినీతిలో కూలి, అవినీతిలో మునిగి, అవినీతిలో తేలి ప్రజలు మిమ్మల్ని భరించలేక కాంగ్రెస్ ముక్త భారత్ చూడాలని చెప్పేసి మిమ్మల్ని మొత్తం కూడా 3 సార్లు ఓడగొట్టినటువంటి భారతదేశ ప్రజలు. ఈరోజు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో ఆ రోజు మేము చెప్పాం బీఆర్ఎస్ ముక్త తెలంగాణ అని చెప్పి. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముక్త తెలంగాణ అనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మేము కేవలం అధికారం కోసమే కాదు, ప్రజల కోసం కూడా మేము పనిచేసేటువంటి పార్టీ మాది. మీరు కేవలం అధికారం కోసం పనిచేసే పార్టీ మీది. అధికారంలో పాటు మీరు అవినీతి చేసేటువంటి పార్టీ మీది. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు మీది. నిజంగా మీరు ఈ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత బహుశా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా రాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తామని చెప్పేసి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలు, తెలంగాణ ప్రజలు మీకు చుక్కలు చూపెడతారు. మీరు చెప్తున్నారు 100 సీట్లు గెలుస్తాం మేము ఎమ్మెల్యేలు, 15 సీట్లు మేము ఎంపీ గెలుస్తామని చెప్పేసి మీరు ఏదో వాగ్దానం చేస్తున్నారు. మన ఒక మల్లికార్జున ఖర్గే గారే గెలవలేకపోయారు. వారి ముందు మీరు వాగ్దానం చేస్తున్నారు. బహుశా మీరు నోరు స్లిప్ అయినట్టుంది. నోరు స్లిప్ అంటే సార్ ఖర్గే గారు వచ్చే రోజుల్లో 100 సీట్లు బీజేపీ గెలుస్తుంది, 15 సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుందని చెప్పేసి మీరు చెప్పబోయి మీ నోరు జారి మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుంది. ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా ప్రజలు 100 అసెంబ్లీ